సార్ సార్ తీసుకో సార్ సార్ ఓకే ఓ ఒంగోనిల్లు సార్ సార్ ఎంపీటీసీలు వేదిక మీద రాజపూడి ఎంపీటీసీలు నాయకులు వేదిక మీద కోరుతా ఉన్నాం. వాలంటీర్లు అంటే నమస్కారం అండి. తోటి వాలంటీర్ శుభాకాంక్షలు. మాది రామవరం అండి. చెప్పేది ఏంటంటే నా చిన్నప్పుడు నాకు పెన్షన్ వచ్చేటప్పుడు నాకు చాలా ఇబ్బంది పడి పెన్షన్ ఇప్పించారండి. ఆయన తిరగడం నన్ను తీసుకుని తిప్పడం అది నేను తెలుసండి. ఏం చేయాలో బాధపడేవాడు ఫస్ట్లోని. అలాంటి ఈరోజు పెన్షన్ తీసుకున్నా కూడా తర్వాత నేను చిన్న స్కూల్ అంటే టీచర్గా చేస్తానండి. నేను ఆ రోజు ఒక కోట మానేసుకుని స్కూల్కి మళ్ళీ వెళ్ళి పెన్షన్ తీసుకుని వెళ్ళి ఆ రోజు ఒక్కొక్కటి మళ్ళీ మన్నాడు వెళ్ళి మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇలా టైప్లో ఉంటుందండి. చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటి అంత కష్టపడి పెన్షన్ తీసుకున్నాను నేనే. ఈరోజు నా చేతితో పెన్షన్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళారంటే నిజంగా జగన్ గారు నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారు పెన్షన్ ఇప్పించినప్పుడు తెలుసండి, ఆ టైం తెలుసు. కానీ ఈరోజు మా నాన్నగారు 40 సంవత్సరాలు వచ్చినాయండి. ఆయనకి నా చేతితో పెన్షన్ పెట్టే అవకాశం వస్తుంది. అసలు కల్లా కూడా అనుకోలేదు కొంచెం కూడా. వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉంటారండి. ఇందాక నా తోడు వాళ్ళని చెప్పినట్టుగా పాజిటివ్ ఉంటుంది, తింటూ ఉంటుంది. అది అర్థమైంది కానీ పైకి మంది చెప్పలేకపోతారండి. నేను తింటున్నామని సంగతి తెలుసు. కానీ వెనకాలను బట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బట్టి అలా ఓపెన్ అవ్వకపోతారు. కానీ ఖచ్చితంగా జగన్కే వేయాలనే ఉద్దేశం అయితే మాత్రం నా దాంట్లో చాలా మంది కనిపిస్తుంది. నాకు తెలుస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నాను. సుమారు 8 గ్రామాలకు సంబంధించినటువంటి వాలంటీర్కి సంబంధించినటువంటి ఈనాటి సమావేశానికి వేదిక ఉన్నటువంటి మన జగ్గపేట మండల పరిషత్ అధ్యక్షులు సోదరు శ్రీ అత్యూరి నాగబాబు గారికి, అలాగే మన డిప్యూటీ సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ ఉమ్మరగ్రామ్ గారికి, ఎండిఓ గారికి, వెరపాక సర్పంచ్ గారికి, మరి ఈ యొక్క ఏదైతే 8 గ్రామాలకు సంబంధించినటువంటి వాలంటీర్స్ వచ్చారో సోదరులకు పార్టీ సోదరులకు అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఇప్పటి వరకు మరి వాలంటీర్స్ వ్యవస్థ గురించి సోదరు శ్రీ రఘురామ చెప్పారు. అలాగే మీ వాలంటీర్స్ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని మరి తెలియజేయడం కూడా జరిగింది. నిజంగా మరి భారతదేశంలోనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇది వాలంటీర్ వ్యవస్థ అన్నది. దేశంలో మనకి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతులేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే మన ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆలోచన విధంగా వచ్చినటువంటిది ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది. ఎందువల్లంటే ఆయనకు వచ్చింది ప్రజలకి మరి నేరుగా ఈ యొక్క ప్రభుత్వ లబ్ధి చేర్చాలి, సంక్షేమ ఫలాలు అందాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టడం జరిగింది. అనుకున్న రీతిలోనే ఈరోజు మీరు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా మరి నిజంగా మరి వారియర్స్ అన్నట్టు విధంగా మీరు అందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం కూడా జరుగుతుంది. ఉదాహరణకి మనకి కరోనా కూడా వచ్చింది. గవర్నమెంట్ వచ్చినట్టే మొట్టమొదటి సంవత్సరాల్లో 2 సంవత్సరాల పైగా కరోనా వచ్చింది. ఆ రకంగా మరి ఈ యొక్క వాలంటీర్స్ వ్యవస్థ రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి మీరు ఆ యొక్క కరోనా టైంలో మీ యొక్క సేవ నిజంగా ఎవరు కూడా చేయలేదు. ఈవెన్ ఒక హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సు కానీ డాక్టర్స్ కానీ వారితో పాటు సమానంగా
ఈ యొక్క కరోనా టైంలో మీ అందరూ కూడా మరి ప్రజలకి చాలా దగ్గరుండి సేవ చేయడం జరిగింది. ఇచ్చేదంటే అప్పుడు కరోనా టైంలో ఇంట్లో వాళ్ళే దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది, మనకు అంటుకుపోతామో అని. కానీ మీలో చాలామంది వాలంటీర్స్ ఆ సర్వీస్ని ఉపయోగించుకునే రీతిలో చక్కగా చేశారు. అలాగే మీకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేసినటువంటిది ఒక పెన్షన్ ఇచ్చే కార్యక్రమమే కాకుండా మరి అనేక రకాలుగా ఉదాహరణగా మా వాళ్ళు చెప్పారు, మరి సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇంకా ఇతర ఏదైనా ఒక ఇల్లుకి అప్లికేషన్ కానీ, సైట్కి అప్లికేషన్ కానీ, ఇలా అనేక రకాలైనటువంటి ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఎండిఓ గారి దగ్గరికి వెళ్తే జరిగినటువంటి పనులు కూడా మన యొక్క గ్రామాల్లోనే నేరుగా వాలంటీర్స్ ద్వారా